నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సంతకాలు ఫోర్జరీ కలకలం రేపుతోంది. దీంతో కార్పొరేషన్లో గందరగోళం నెలకొంది. పలు అపార్ట్మెంట్లకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే మార్టిగేజ్ విడుదల చేశారు. కమిషనర్ సంతకాలని ఫోర్జరీతో మార్టిగేజ్ చేసి విడుదల చేసినట్లు సమాచారం. దీనిపై కమిషనర్ వికాస్ మర్మత్కి న్యాయవాదికి మురళీ ఫిర్యాదు చేశారు. 9 భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్లని అధికారులకి అందజేశారు న్యాయవాది. దీనిపై ఆరా తీస్తున్నారు కమిషనర్. ఇప్పటికే 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో మేయర్ భర్త, వైసీపీకి చెందిన నేత ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మున్సిపాలిటీలో పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా కొన్ని భవనాలు నిర్మించినట్లు సమాచారం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో అడ్డగోలుగా అక్రమాలకి కొంతమంది ఉద్యోగులు తమ యొక్క చేతివాటం చూపించి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విషయం వెలుగులోకి వచ్చి ఈరోజు దినపత్రికల్లో అంతా కూడా మీరు చూసినటువంటి విషయం తెలిసిందే. అయితే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినటువంటి మా దగ్గరికి కొన్ని అపార్ట్మెంట్లకు సంబంధించి లీగల్ ఒపీనియన్ కోసం కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అవకతవకల్ని మేము పసిగట్టడం జరిగింది. పసిగట్టి దాని మీద ఆరా తీసి సమాచారాన్ని సేకరించగా ఎవరైతే కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొందరు అధికారులు ఎవరైతే అక్కడ కీలకమైనటువంటి రాజకీయ పోస్టులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వ్యక్తులతో కొమ్మక్కై ఈ యొక్క అక్రమాలకి పాల్పడినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ యొక్క అక్రమాలు ఏంటంటే ఏదైతే బిల్డింగ్లకి పర్మిషన్లు తీసుకున్నప్పుడు ఈ యొక్క కార్పొరేషన్లో మార్టిగేజ్లో ఉంచి వాటి నిర్మాణాలు చేపట్టి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మార్టిగేజ్లను విడుదల చేసేటువంటి ప్రక్రియ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క మార్టిగేజ్ని నిర్మాణాలు పూర్తి కాకుండానే వీరి దగ్గర లంచంగా డబ్బులు తీసుకొని ఈ యొక్క సంతకాలను ఎవరైతే ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి కమిషనర్ గారి సంతకాలని సైతం ఫోర్జరీ చేసి ఈ యొక్క కుంభకోణానికి వీరు తెరదీసి కోట్ల రూపాయల అవినీతి చేసినట్టుగా మేము గమనించాం. ఈ విషయాన్ని కమిషనర్ గారికి నిన్న లిఖితపూర్వకంగా ఫిర్యాదు రూపంలో సైతం వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు ఆ సంతకాలని పరిశీలించి ఈ సంతకాలు నావి కాదు అని చెప్పి కూడా ప్రాథమికంగా నిర్ధారించిన తర్వాత వారి యొక్క శాఖాపరమైనటువంటి ఎంక్వైరీకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క అక్రమాలకు పాల్పడ్డారో అధికారులకు సైతం షోకాజ్ నోటీసులను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి చేతివాటాలపైన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలా. ఇటువంటి కుంభకోణాల్లో ఫోర్జరీలో భాగస్వాములు అయితే